మరి తప్పు నేరం చూడగానే నేను కొట్టిన ఆడదాన్ని ఆడదాన్ని కొడితే పసరాన్ని కొట్టినట్టు పాపాని భార్య తోడబుట్టిన చెలవుగా ఇంటి పిల్ల మనకి సేవకు వచ్చినందుకు నేనెందుకు కొడుతున్నాని మర్యాద కాదమ్మ ఏడుతో కూడా శంకరుడు కన్నీరు తీసినాడా అమ్మ పార్వతి బామ పార్వతి ఇంటి లోపల ఏమి జరిగింది నిన్ను తప్పు ఏగలని చేయబట్టి బదిలాడినప్పుడైనా లింగమాచారవంతుడా పువ్వుల దారమా పుణ్యమాది పురుషుల ఈడివేరి ఎల్లమ్మ ఇంటి లోపల కడవేరి ఎల్లమ్మ రాజా మీద నువ్వు పోతున్నావు అనరాని మాటలు ఉంటేనేమో నన్ను బదలామవుతుంది తొలసూరు కొడుకుంటే నిన్నెవరన్నా అంటారు తొలసూరు పెట్టుంటే నన్ను అంటుర్రమ్మా పార్వతమ్మకి ఇంత దానికి ఎల్లటేడు ఎల్ల రాజ్యాలు 1,80,000 కోట్ల కతిపతి తాతను నేనున్న బామా దీపాలు మెచ్చి రాజులు మెచ్చ పెళ్లి దమశంత చెట్ల దీపాలు మెచ్చి చూడు మెచ్చ మనకే తప్పుంది బామా పార్వతమ్మ ఒకరికి ఇచ్చి వంగి కాలు మొక్కలేరు నేను ఒక ఏరంత్రాల కన్నడ స్తంభం నాటి అక్కడ పంజవల కేసుకుని నా బిడ్డను కాలుగడి పెనదారు పోదామన్నాడు మంచిపుర సభ కోటి లింగాల పూజలు చేసినాక నా బిడ్డను కాలుగడి పెనదారు పోతానన్నాడు ఏడంత్రాల మాల మీద ఉంచిండు ఊరూర ఉత్తరాలు పల్లె పల్లె పత్రాలు పంపిండు ఏ రాజు గెలవలేదు కార్తీక రాజు వచ్చి తిండికే జారి కింద పట్టడమ్మా జరిగింది ఎల్లమ్మా పనులు తెలిసి పక్కన నవ్విలు వసే ఆడదానా మంచం ఎక్కని పిల్లలు కనుక వేయాలి ఇది నవసందాయ నన్ను వేయాలని లగ్గమ్మ ఆయన పంచం కట్టినది కార్తీక రాజు వచ్చి జారి కింద పడి నేను పనులు తెలిసి పాప మూడు కట్టుకుని లెక్కుమనుకుంటే వాళ్ళకి పుట్టన్న బరుడు చక్కగా లేక బాయనమ్మ ఆడి పుట్టుక పుట్టరాదు ఓయమ్మలారా ఆడి పిల్ల భక్తులు బ్రహ్మదేవా 12 నెలల దాకా ఏళ్ళ దాకా మా అమ్మ నాన్న దగ్గర దేవుళ్ళ పూజ పెళ్లికి పిల్లలైతే పెరిమికి సేవ బ్రహ్మెత్త రాసినాడు వాడి దాని భక్తు కన్ను నీళ్ళు వదిలి కొన్నుల దేశము మేడాల గుర్తు ఓ అమ్మలారా కన్ను నీళ్ళు వదిలి కొన్నుల దేశము ఆడి విల్లవోవాలి ఆ ఉట్ల పత్రం ఓలే అంగట్ల పత్రం ఓలే ఆడి విల్లవోవాలి మాల్వి ఎల్లమ్మారా ఓ అమ్మలారా పాపమ్మ పుట్టరా ఆడదాని పుట్ట కన్నీరు తీసినాది దేవి ఎల్లమ్మ నాకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు ఈ అందరి వరకు దేవి ఎల్లమ్మ ఈ రాములేక బాయే ఓ బ్రహ్మదేవ కన్నీరు రా ఎల్లమ్మ సంగతి అట్లా ఉండని ఈడి దగ్గర మరి జలదూర పట్టణ గౌతరాజు ఆలేదేవి కన్న కొడుకు తొలసూరు కొడుకు జమలగిరి గురుదేవుడమ్మ తండ్రి చేసిన పాపాలు పెద్ద కొడుకు వంతుకొస్తాయి తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు వంతుకొస్తాయి ఆలేదేవి గౌతరాజు అన్నాడు వాళ్ళ నోడ డబ్బున్నప్పుడు ఇల్లన్న కట్టాలి పెళ్ళన్న వెయ్యాలి ఆలేదేవి అలనాడు మరి 7 కొడుకుల పెళ్లి చేస్తానని అటువంటి చేతుల డబ్బు ఉన్నప్పుడు మరి పెళ్లి చేస్తానని గౌతరాజు కొర్రసేని పెట్టినప్పుడైనా ఏళ్ళ మరి మైసమ్మని నిలబెట్టిన కొబ్బరికాయ కొట్టలేదు కోడి పిల్లలు వదిలేదు 7 బలవంతులు ఆరం పెట్టినప్పుడు తలగరాన్ని కూతురు పెద్ద కొడుకు తలిగింది పెళ్లి అయితే పెద్ద కొడుకు పందిరి కుంద పట్టుకొని వెళ్ళిపోతున్నామ్మ నాయన నేను గర్భాన పుట్టేవు లాభం నా పెళ్లి ఎక్కడ కలిసి వస్తలేదు అన్నప్పుడు గురువుని అడిగినట్టు నువ్వు చేసిన పాపాలు 7 తరాలు అయితే సలిసిమల ఈ కాళ్ళ కలిసి నాకు అనుకుంటలేవు రాజా ప్రాధాలు మొక్కి నా ప్రాపాలు ఇట్లా పోవాలంటే అమ్మ నాయన ప్రాధాలు మొక్కి దేశభాగలేక దేశాల మీద రాతభాగలేక రాజ్యాల మీద జమలగిరి గురుదేవుడు వెళ్ళిపోతున్నామ్మ నాన్న ప్రాధాలు మొక్కి జమలగిరి గురుదేవుడు వెళ్ళిపోతుండగా అమ్మ నాయన ప్రాధాలు మొక్కిండు ఆ పాప మానవులు తీసుకొని వెళ్ళిపోతుండమ్మా శంకరుని పాలిచ్చేది ఆ ఊరు అటువంటి నీళ్ళ కంట పోయింది సవడమడలో దిగబడ్డదమ్మా గురుదేవుడు కావల బాండవలు తీసుకొని కారంల పడిలో పోతుండగానైనా ఆవు దిగబడ్డప్పుడు పసిలాగా గడ్డ మీద ఒర్రుతున్నదమ్మా పాపం ఎట్లాడుతోని ఆవులా
కలిపి జమదగిరి గురుదేవుడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో పాడశారి మా ఆవులా కలిపిపోతున్నావు, నీ రాజ్యం ఎక్కడ దేశం నా బాధ చెప్పాలంటే తెల్లారో పోదు పొద్దుకపోతున్నది. ఎంత బాధ ఉన్నావో ఒకరి సాయం చేస్తే అది పుణ్యమైనదమ్మా. ఆవులా కలిపి వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడ పాడసారైనా పర్వాలేదు, మామనైనా కలిపినప్పుడు 3 పాపాలు ఏది పుణ్యము మేము శోషకాలు చేస్తామన్నప్పుడైనా అలనాడులో మరి అలనాడులో ఖర్చు లేని పెళ్లి పైసలు లేని నా పెళ్లి అయితే లేదు, 7 తరాలు అయితే నా తమ్ముల పెళ్లి అయినప్పుడైనా జమదగ్ని గురుదేవుడు మమ్మల్ని కలిపినందుకు 3 పాపాలు నివారణమైనయ్యా. అలనాడులో కైలాసం అయినందుకు ఆవు సుట్టు 5 సుట్లు తిరిగితే కైలాసం అయినా తెలివంటారమ్మా. పూజ బాలైన మరి పూజకి ఎత్తయ్యమ్మా. గురుదేవా నా చుట్టూ 5 చుట్లు తిరిగి నేను తోక మీదకి 7 సార్లు చూస్తే నీ శని వెళ్ళిపోతుంది అన్నాడు. జమదగ్ని గురుదేవుడు చెప్పినట్టు చేసిండే అమ్మా. కైలాసం తిరగపోయింది, చెప్పిన బుడ్లు మాటలని శివదాన పెట్టుకున్నాడమ్మా. గంటలు కొట్టిండు బొమ్మం శంగుల సముద్రాలు అంటే నువ్వు సముద్రం పోయేలే తాను చేసేలే నా గుల్లెడి పేగులు 60 ముళ్ళ పాకశల చుట్టమని చెప్పింది. అంగం వేసినప్పుడు అంగం వెయ్యాల పుట్టి డొక్కల నీళ్లు పైన చల్లుకోమని చెప్పిన గురుదేవుడు కనకన గంట కొట్టిండు బొమ్మం శంకులు 7 తరాలు పోయినట్టు గంటల నాదు నిలబడ్డాయమ్మా. ఎల్లమ్మదేవి కల్లార చూసింది, ఎడ్డోడు మన ఎక్కిరియలే గుడ్డోడు మన గుంపియలేదు. బ్రహ్మ రాశి రాత బాధతోడు ఎక్కడ పోదు, వంతులున్నంత వైకుంఠం వంతులున్నంత పోషమమ్మ. అలనాడులో జమదగ్ని మెడ లోపల పూలమాల చేసింది రేణుకేళ్ళమ్మదేవి. ఆ పార్వతీ పరమేశ్వరులు గుడ్డు అలనాడులో సాధు సన్నాసి ఎవరైనా పర్వాలేదు, నా బిడ్డ నచ్చిన వరని పెళ్లి చేస్తానగానే రాజవంత పందిరి లేచి భూగోళం బుగ్గులు వేసిరు. అటువంటి దేవలోకం జరిగినట్టు మానవలోక పట్టణంలో కేశపల్లి గ్రామం లోపల ఆ దేవతలతో శివపార్వతులు కాలుగడి కిందదారు పోసినట్టు ఇయ్యాల. మరి అటువంటి మరి సాయిరెడ్డి నీ పేరేంద్ర నిరంజని ఇయ్యాల మా బిడ్డ ఉంటే మేము కాళ్ళు కడగపోదు, మా నాకు బిడ్డ లేనందుకు వెళ్ళమ్మ నా బిడ్డ అనుకోని కాళ్ళు కడుతున్నది అమ్మ. జరిగినట్టు మానవ లోపల అల్లుడు మునిరాజు అనుకుని బిడ్డ ఎల్లమ్మనుకొని కాలుగడి కిందదారు వస్తుంది. దేవలోకంలో జరిగినట్టు మానవలోక పట్టణంలో లోపల ప్రకారంగా ఇయ్యాల. మరి శ్రీశైల వాసుడు పరమాత్ముడు నీలమ్మ గర్భాన పుట్టిన శ్రీశైల పడమారి మల్లన్న పుట్టినందుకైనా కాపల్ల కష్టాలు వచ్చినప్పుడు మల్లన్న పుట్టి కష్టాలు తెలిపినాడు. ఎండలో పుట్టిన కనుడు మల్లయ్య పరమాత్ముడు మల్లన్న పుట్టినప్పుడు నీలమ్మకేమి గతి లేకుంటే అలనాడు కోనవరు మాసం అనరాని మాటలు చెప్పరాని చెప్పాలని చెప్పేసింది. పిల్లకంట వెండు రామల్ల పుట్టిందని గోనవోరు మాసం అనరాని మాటలన్నప్పుడు తెచ్చదేవి అంటే ఇది నాచారి ఇంటికి దూరం లక్ష్మదేవి వదిన లక్కమ్మ ఉన్నె లక్కమ్మ ఊరోలేక కస్తూరి పిల్లిని పూల తోలినప్పుడే ఆ శివుని రూపాన పుట్టిన మల్లికార్జున స్వామి నీలమ్మ నేను గర్భాన పుట్టి పుణ్యమే ఉన్నది. కలకలక నీరమ్మ మల్లయ్యో అమ్మవారు నీలమ్మని అరుగుతోడ పుట్టిన ఓయమ్మ కొల్లపూరి పట్నం ఓయమ్మ పడబడ్డ కొల్లపూరము ఓయమ్మలారమ్మ పాకిది చేసినాడు మల్లయ్యో పరమాత్మ మల్లయ్య గోరగోరు మాసం మేనపిల్ల లేదు కొడుక 6 బిడ్డలు తెచ్చిన మేనపిల్ల లేదన్నాడు. పుట్టేడు గూడాలు నట్టు నడవ దేవగిరి పట్టణంలో మా పెదనాయన బిడ్డ ఉంది. మా పెదనాయన మరియు నా అన్న ఉన్నాడు గాని 7 కాల బిల్డింగ్లు వాళ్ళకున్న 7 పండల గుడిసె మనకున్నది. వాళ్ళకు మనకు ఈడు ఉండాలి, ఈడు బొర్ర ఉండాలి, భోజనం అందుకోవాలి. తోకుంటే కాకుర్రం అందుకున్నారా చెప్పిన పరమాత్మ మల్లన్న మరి అటువంటి అలనాడులో ఇది నాచారి ఇంటికి దూరండి లక్ష్మీదేవిని పిలిపించుకొని పిల్లలు చేసుకున్న పరమాత్మ మల్లన్న బామ్మను రూపంలో పోయింది మల్లయ్య. గోనవోరు మాసం అలనాడులో ఇది నాచారి ఇంటికి దూరినప్పుడు ఏమి లేకుండా మల్లన్న కళ్యాణం చేస్తానండి. కాడ పిన్న పెరిమెన్ల కాడ కాపులంతా మరి అటువంటి గోనవోరు మాసం అటువంటి మధ్యంగా కళ్యాణం చేస్తానని మల్లయ్య దోలినప్పుడు మోత్కాకుల భోజనం మోక్షం కాదు, రాగాకుల భోజనం రాత రాదు అన్నప్పుడు మరి ఆ గోనెవరు మాసమ్మది ఏమంట కోరుకున్నది జన్మాకుల భోజనం కావాలన్న పరమాత్మ మల్లన్న 101 బ్రాహ్మణుల విచ్చిండు. మరి ఆకాకు సందన టేకాకును కొట్టించి టేకాకు సందన పరమాత్మ మల్లన్న పాలపరమణ తోటి మరి 66 లక్షల ఆడవిళ్ళను పిలిపించుకొని
నాడులో యాదరెడ్డి నీలమ్మ కర్రెడ్ల కత్తరం కట్టుకొని చెట్టకాడ పిరిమెండ కాడ మరి అలనాలో దేవగిరి పట్టణంలో కొల్లపూరి మధ్య లోపలైన దేవులో కొన జరిగినట్టు ఇయ్యాల మరి సౌందర్య అటువంటి కేసుపల్లి గ్రామంలో సాయిరెడ్డి నిరంజన్ ఇయ్యాల కొడుకు మల్లయ్య బిడ్డ పద్మాక్ష అనుకొని కళ్యాణం చేయబట్టి జరిగినట్టు ఇయ్యాల కళ్యాణం జరుగుతున్నదమ్మా. పుట్టింది ముచ్చం పడింది బంగారం గాని ఆ కాపల్ల కొడుకు గొల్లల కల్లుడు పరమాత్మ మల్లన్న ఇయ్యాల కాపవారి కన్న కొడుకైనందుకు పద్మాల దేవుని కళ్యాణం ఆడుతున్నది.